తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, మీరు చూస్తున్నారు వి మీడియా. నేను మీ యాంకర్ ఎక్క. కాకినాడ తునికి సంబంధించినటువంటి సిహెచ్ అగ్రహారంలో ఏదైతే జాహ్నవి పాప మిస్సింగ్ అన్నటువంటి కేసు గురించి మనం ఎన్ని రోజులుగా మాట్లాడుకుంటున్నా ఆల్మోస్ట్ గా 21 days అవుతుంది. ఇప్పటికి పాప మిస్ అయ్యి ఎలాంటి ఆచూకీ కూడా లేదు. అయితే ఇప్పుడు వచ్చినటువంటి ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, సో కేసులో కొత్త కోణాలు ప్రతిరోజు ఒక్కొక్కటి కనిపిస్తూనే ఉంది. ఆ మధ్య కాలంలో కుక్క వెళ్ళిపోవడం, మళ్ళీ తిరిగి రావడం, లేదంటే ఏదైతే పాప గురించి మాట్లాడుకుంటూ ఉన్నారో ఈ కొండ చిలువలు వీటి గురించి సవి తిని ఉండొచ్చు, లేదు అని అంటే సో క్రూర మృగాలు కూడా ఏదైనా పీక్కొని తినుండొచ్చు, ఇలాంటివి కూడా చాలా విన్నాము. లేదంటే కిడ్నాప్ పరంగా కూడా చూస్తూ ఉన్నాము. సో ఈ కోణంలోనే కుక్క 3 రోజుల తర్వాత మళ్ళీ తిరిగి రావడం అనే విషయం గురించి మాట్లాడుకుంటే, సో ఈ కుక్క వెళ్ళి మళ్ళీ వచ్చి మళ్ళీ దానికి ఒక ట్రాకర్ అనేది అమర్చిన తర్వాత ఇది మళ్ళీ లోపలికి వెళ్ళి 2 రోజుల తర్వాత తిరిగి వచ్చింది. సో ఇదంతా చూసుకుంటే కుక్క గురించి కూడా అంటే ఇది ఒక క్లూగా వస్తుంది అనుకున్నారు. కానీ ఆ తర్వాత ఒకసారి సీసీటీవీ ఫుటేజ్ ఏదైతే గ్రామంలో సీసీటీవీ ఫుటేజ్ తీసుకున్నప్పుడు కుక్క అసలు ఏదైతే పొలం లోపల నుంచే రాలేదు, ఈ పాము ఆయిల్ ఏదైతే తోట ఉందో అక్కడ నుంచి ఇది ఆ గుడి పక్కన ఉన్నటువంటి లైన్ లో నుంచి డైరెక్ట్ గా పొలం లోపల నుంచి లోపలికి వచ్చినట్టు చూశారు. అంటే అప్పటి వరకు అది ఏ రోజు 13వ రోజు దీన్ని కనుగొన్నారు. అంటే ఇప్పటి వరకు కూడా ఏమి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. ఆ ఒక్క విషయాన్ని కనుక్కోవడానికి వీళ్ళకి 13 రోజులు టైం పట్టిందని కూడా ఆ మధ్య ఆరోపణలు అయితే రావడము, నిజంగా పోలీస్ శాఖను కూడా చాలా వరకు కూడా మాట్లాడటం అనేది జరిగింది. ఇంతవరకు ఏం చేస్తున్నారు, ఒక చిన్న పిల్లని అంటే ఇంత టెక్నాలజీ ఉన్నప్పటికీ ఓ చిన్న పిల్లని కనుక్కోలేకపోయారనే వివాదాలు కూడా ఆ మధ్య వింటున్నాయి. సో టిల్ ఇవాళకి 21 days అవుతుంది పాపం మిస్సింగ్ అయ్యి. ఇప్పుడు పోస్ట్ మార్టం రిపోర్ట్ అంటే ఆల్మోస్ట్ 10 రోజులు అవుతుంది కుక్క చనిపోయి కూడా. మరి దానికి ఏం జరిగింది, ఎవరైనా విషయం పెట్టుంటారా, లేదంటే ఇంకేమైనా జరుగుంటుందా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తూ ఉన్నారు. సో ఆ ఆధారాల కారణంగా పోస్ట్ మార్టం రిపోర్ట్ ఏదైతే అటాప్సీ రిపోర్ట్ ఉందో అది వచ్చింది. సో దాంట్లో నివేదికలో ఏమైతే ఉందంటే అవి అందరినీ కూడా షాకింగ్ కు గురి చేసాయని చెప్పొచ్చు. అది ఆకలికి తాళలేక ఒక ఇన్ఫెక్షన్ అయ్యి సో కుక్క చనిపోయినట్టు వచ్చింది. అంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి క్లూ ఏదైతే ఉందో, సో ఇది వరకు కూడా కుక్క వస్తుంది, లేదంటే కుక్క లోపలికి వెళ్ళింది మళ్ళీ వస్తుంది, దాని త్రూ ఏదైనా జాహ్నవి పాప ఎక్కడుందో తెలుసుకుంటారు అనే వాళ్ళకి ఇది ఒక నిస్సహాయ అని చెప్పొచ్చు. తల్లిదండ్రులు కూడా కంటతడి పెడుతున్నారు. ఎందుకంటే నిన్నటితో చూసుకుంటే 20 days కి సో ఏదైతే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అలాగే అటవీ శాఖ బృందాలను మొత్తాన్ని కూడా తాత్కాలికంగా నిలిపివేయాలి అని చెప్పేసి చెప్పడం, ప్రభుత్వాల నుంచి ఆదేశాలు రావడం జరిగింది. సో దాని ద్వారా బంధుమిత్రులు కావచ్చు చాలా వరకు కూడా పాప గురించి కంటతడి పెట్టినటువంటి శోక సముద్రంలో మునిగిపోయారని రెండో వరకు మనం మాట్లాడుకున్నాం. ఏదైతే కుక్క యొక్క టాప్సీ రిపోర్ట్ వచ్చిన తర్వాత కేసు ఇంకా మీదకి ముందుకు వెళ్ళబోతుంది అనుకునే వాళ్ళకి ఈ రోజు ఒక పెద్ద బిగ్ షాక్ తగిలిందని చెప్పొచ్చు. ఎందుకంటే కుక్క చనిపోయింది, ఎవరు దాన్ని ఏమీ చేయలేదు, అది ఆకలికి తాళ్ళకి. ఎందుకంటే పాపతో పాటు ఇది కూడా వెళ్ళిపోయింది కాబట్టి సో ఎక్కడ కూడా ఫుడ్ దానికి దొరకలేదు. సో ఆ కారణంగానే క్షీణించిపోయి అది ఆకలితో అలమటించిపోయి చనిపోయినట్టు తెలుస్తుంది. మరి ఎందుకని కుక్క బిహేవియర్ డిఫరెంట్ గా మారిపోయింది? బేసికలీ ఏంటంటే కుక్కలు చాలా ఫ్రెండ్లీగా ఉంటూ ఉంటాయి. అది ఏదైనప్పటికీ దానికి ఒక ముద్ద పెడుతున్నారంటే ఇంకా విశ్వాసంగానే ఉంటూ ఉంటుంది. అలాంటిది జాహ్నవి వాళ్ళ మదర్ తోటి ఏదైతే కుక్క రాగానే బిహేవ్ చేసినటువంటి తీరుందో, Jan 6th కి పాప వెళ్ళిపోయింది. ఇది 9th కి మధ్యాహ్న సమయంలో కుక్క మరలా తోటల నుంచి వచ్చినట్టు గుర్తించారు. ఆ రావడంతోనే తల్లి దగ్గరికి వెళ్ళి చాలా అంటే ఆక్వర్డ్ గా బిహేవ్ చేయడం, దాని చున్నీ లాగడము, ఆవిడ చున్నీ లాగడము. సో అలా మదర్ వెళ్ళి పాప గురించి అడుగుతున్నప్పుడు కొంచెం డిఫరెంట్ గా వియర్డ్ గా బిహేవ్ చేయడము. సో తద్వారా ఏదో అయ్యింది, దానికి ఏదో తెలుస్తుంది, దానికి మాటలు రావు, మాట్లాడే స్థితి లేదు, చెప్పలేదు, చూపించలేదు, కాబట్టి ఏదో చెప్పాలనుకుంటుంది అనేది కూడా తెలిసింది. అయితే జాహ్నవి గురించి చూసుకుంటే ఇప్పటి వరకు కూడా ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. ఉన్నటువంటి ఒక్క క్లూ, ఒక్క ఆధారం కూడా మొత్తం కొలాప్స్ అయిపోయినట్టు తెలుస్తుంది. అంటే ఇక మీదట పాప దొరకదా, అసలు పాపకి ఏమై ఉండొచ్చు అనే తరహాలో నిజంగా యావత్ 2 తెలుగు రాష్ట్రాలు కూడా చూస్తున్నటువంటి క్రమంలో ఇక పాప ఆచూకీ దొరకదు అన్నట్టుగానే ఆల్మోస్ట్ 90% తేలిపోయింది. కానీ ఇంకొక గుడ్ న్యూస్ అని ఎందుకు అంటున్నానంటే పాపకు మాత్రం ఎలాంటి అపాయం జరగలేదు. పాప చనిపోవడం కావచ్చు, లేదంటే పాపని ఇంకెవరైనా ఎలాంటి అఘాయిత్యాలు పాలిట ఇవన్నీ ఏమి జరగలేదు. ఎందుకంటే అలాంటి ఆచూకీలు
ఎక్కడ దొరకలేదు. ఎందుకనంటే డాగ్ స్క్వాడ్ కూడా లోపలికి వెళ్ళడం, సో అది మొత్తం కూడా పాప యొక్క ఆచూకీ కోసం వెతకడం, ఎక్కడ దొరకలేదంటే పాపకి ఏం జరగలేదు అనేది ఒక కోణంలో ఆలోచించుకోవచ్చు. ఇంకో కోణంలో ఏదైతే జీడి పిక్కలు ఏరుకోవడానికి అక్కడ మనుషులు వస్తుంటారో వాళ్ళు కూడా సో కొన్ని బ్యాగ్స్ తెచ్చుకుంటుంటారు, బుట్టలు లాంటివి మీరు చూస్తూ ఉంటారు, సో స్క్రీన్ మీద మీకు కనిపిస్తుంటాయి. అలాంటి ఒక పెద్ద పెద్ద బుట్టలు తెచ్చుకుని 2 ఏళ్ల పాప బుడ్డ తింటుంటే అది బుడంకాయ లాగా దాన్ని తీసుకొని లోపల వేసుకొని వెళ్ళిపోవచ్చు. సో అలాంటిది ఏదైనా జరుగుండొచ్చు. ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళకి చాలా ఆల్మోస్ట్గా ఆ కాకినాడ నియర్ పరిసర ప్రాంతాల్లో తునికి సంబంధించిన వరకు ఒకసారి చెక్ చేసుకుంటే ఆల్మోస్ట్ 2 ఏళ్ళు, 3 ఏళ్ళు, 5 ఏళ్ళు పిల్లలే ఎక్కువగా కిడ్నాప్ అయినట్టు, అలాగే మిస్సింగ్ కేసు ఎక్కువగా నమోదైనట్టు తెలిసినాయి. సో ఈ క్రమంలో కొంతమంది పిల్లలు దొరకడం, ఇంకొంతమందికి ఏమన్నా జరిగి ఉంటే అవి కూడా 2-3 రోజుల్లో, అంటే చాలా ఆడుగా 2-3 రోజుల్లో తెలిసిపోయి ఉంటుంది. కానీ 21 రోజులు అయినప్పటికీ జాహ్నవి యొక్క పాప అసలు దొరకలేదు. అంటే ఎవరైనా జిడిపిక్కలు ఏరుకోవడం వచ్చిన వాళ్ళకి ఎప్పుడన్నా పాప కనిపించుండొచ్చు. ఎందుకనంటే ఆల్రెడీ జాహ్నవి అంటే ఇంకొక సిస్టర్ చిన్న ఒక 1 ఇయర్ బేబీ కూడా ఉంది కాబట్టి వీళ్ళు అది గుర్తించవచ్చు. లేదంటే పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళే ఇక్కడ పాప ఉంది మీకు కావాలంటే ఇస్తామని డబ్బులు కూడా మాట్లాడే అవకాశం అక్కడ కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఏదైతే ఫెన్సింగ్ నుంచి పాప బయటికి వెళ్ళాలి, ఆ ఫెన్సింగ్ అంతా కూడా ఎలక్ట్రిక్ కనెక్షన్ ఉంది. సో ఎలక్ట్రిసిటీ తోటి పాస్ అవుతుంది ఆ ఫెన్సింగ్ అంతా అంటున్నారు. ఆ ఫెన్సింగ్ నుంచి కుక్క దాటేయడం చాలా ఈజీ, ఎందుకంటే అది చాలా ఎత్తుల నుంచి దూకేస్తుంది. కానీ పాప మాత్రం కొంచెం తగిలినా సరే అక్కడ షాక్ పుట్టి అక్కడికక్కడికే చనిపోయే ప్రమాదాలు కూడా అవకాశాలు చాలా వరకు ఉన్నాయి. కానీ లేదు అంటే ఎవరు తెలిసిన వాళ్ళు పాప అక్కడ నుంచి లేపండి. నిన్న మన వీడియోలో కూడా మనం అదే మాట్లాడుకున్నాం. సో ఏదన్నా తెలిసిన వ్యక్తులైతేనే మనం ఫాస్ట్గా వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి చూస్తారు. అది కూడా చిన్నపిల్లలైతే మా బాబాయో పిన్నియో లేకపోతే ఇంకెవరో వగేరా వగేరా ఒక రిలేషన్షిప్ ఉంటేనే, అది కూడా చిన్నపిల్ల కాబట్టి ఎక్కువ శాతం వాళ్ళని చూస్తేనే వాళ్ళ దగ్గరికి వెళ్తారు. సరే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 6-5 సంవత్సరాల పిల్లలు అంటే ఏదైనా చాక్లెట్ ఆశ చూపిస్తే వెళ్ళిపోతారు. కానీ చిన్న పిల్లలు 1 ఇయర్, 1.5 ఇయర్, 2 ఇయర్స్, ఈ ఇయర్లో పిల్లలు చాక్లెట్ ఇస్తానంటానో బిస్కెట్ ఇస్తానంటానో వెళ్ళరు. వాళ్ళు తెలిసిన వ్యక్తులు అయితేనే వాళ్ళ దగ్గరికి ఎత్తుకుంటాను అని అంటే వెళ్ళడానికి చాలా ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. అలాంటి దర్యాప్తులు చూస్తే బహుశా ఎవరో తెలిసిన వ్యక్తులే ఇది చేసి ఉండొచ్చు. ఎవరైతే జీడిపిక్కలు ఏరుకునే వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఇచ్చి ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళకి పిల్లలు లేకపోతే ఇలాంటి ఆస్కారం ఉంది. ఒకవేళ అదే క్రమంలో పాప సేఫ్గా ఉంటే నిజంగా కొంచెం హ్యాపీ, ఎందుకంటే తల్లిదండ్రుల దగ్గర లేకపోయినా ఉంది పాప అని ఒక హ్యాపీ ఉంటుంది. కానీ అసలు ఏం జరిగింది, అసలు ఉందా లేదా, అసలు ఏం జరిగింది అని ఒక ఇదంతా మిస్టరీ చూస్తుంటే ఆ తల్లిదండ్రులకు జీవితకాలం ఒక నరకమే ఉంటుంది. అంటే పాప ఉండేది అనే ఒక ఊహలో వాళ్ళు బ్రతకాలంటే నిజంగా ఇప్పటికే తల్లి పరిస్థితి చూసుకుంటే చాలా మెంటల్ కండిషన్లో కొంచెం డౌన్ అయిపోతూ వస్తున్నారు. ఎందుకనంటే 2 ఏళ్ళు పెంచినటువంటి పాప కని పెంచి ఈరోజు ఆ పాప లేదు, అది కూడా అసలు సరే లేదు అనుకుంటే సంవత్సరం ఏడుస్తారా, నెల లేదు అంటే పాప గుర్తొచ్చినప్పుడు ఈ క్రమంలో ఏడ్చుకుంటూ ఉంటారు. కానీ అసలు లేదు, దొరకదు, అసలు ఉందో లేదో తెలీదు అనే ఒక మైండ్ ఆఫ్ స్టేటస్లో వాళ్ళు ఉండాలి అంటే కూడా చాలా కష్టంగా ఉంటుంది. అదే క్రమంలో ఈరోజు ఉన్నటువంటి ఏకైక ఒక ఏదైతే పోస్ట్ మార్టం రిపోర్ట్ డాగ్ ఉందో అది కూడా అసలు దీనికి క్లూయే లేదు. అది జస్ట్ ఆకలితోటో తినకో చనిపోయింది అని తెలిసినప్పటి నుంచి నిజంగా భయాందోళన ఇంకొక ఎక్కువైపోయింది. ఇంకా మీదట పాప ఆచూకీ దొరకదేమో అని. అసలు ఈ క్రమంలో చూసుకుంటే అసలు ఈ విషయంలో ఈ పాప ఎక్కడ ఉంది, అసలు దొరుకుద్దా లేదా అనేది కూడా చాలా మిస్టరీగా, అంటే మనం వీడియోస్లో ఎప్పుడైనా గుర్తొచ్చినప్పుడే మాట్లాడుకోవాలేమో, పాప కనిపించదేమో. సారీ టు సే దిస్, ఇలా చెప్పడం కూడా చాలా మందికి కొంచెం హర్టింగ్ అనిపించవచ్చు. బట్ నిజంగానే అసలు పాపకి కానీ ఎవరో కిడ్నాప్ చేశారని మాత్రం చాలా క్లియర్ కట్గా తెలుస్తుంది. ఎందుకంటే ఏదన్నా ఒకటి హాని జరుగుంటే మాత్రం ఫెన్సింగ్ తలిగినా లేదంటే ఏదైనా క్రూర మృగం తినేసినా, కానీ అక్కడ ఉన్నటువంటి SICA వీళ్ళందరూ కూడా ఇప్పటి వరకు మేము 12 ఏళ్ళుగా ఇక్కడ సర్వీస్లో ఉన్నాం కానీ ఎలాంటి క్రూర మృగాలు ఈ అడవిలో సంచరించినట్టు కానీ ఏ ఆచూకీ కూడా మనకు కనిపించలేదు. కాబట్టి పాపను ఎవరో కిడ్నాప్ చేసి ఉంటారు అనే విధంగానే ఉంది. ఇంకోటి ఏంటంటే ఆ సరౌండింగ్స్లో ఆ రోజు ఏదైతే June 6కి పాప మిస్ అయిపోయిందో ఆఫ్టర్నూన్ నుంచి ఆ డే లేదంటే దానికి ముందు రోజు కావచ్చు, తర్వాత కావచ్చు, పాప యొక్క ఆచూకీ కనిపించట్లేదు అని తెలిసిన దగ్గర నుంచి ఎవరి ఫోన్లు అయితే అక్కడ ఎక్కువగా యాక్టివ్లో ఉన్నాయో వాళ్ళెవరితో మాట్లాడారో ఈ కాల్ డేటా అంతా కూడా చూసే ఆస్కారం ఉంది. సో ఇదే క్రమంలో దర్యాప్తు జరుగుతుంది. అంటే మొత్తానికైతే తాత్కాలికంగా బృందాలను ఏదైతే ఈ అటవీ ప్రాంతంలో మొత్తం కూడా వెళ్ళి సర్చింగ్ ఆపరేషన్ స్టార్ట్ చేశారు, దాన్ని మాత్రమే తాత్కాలికంగా ఆపారు.
మిగతా ఏదైతే ఈ సర్చింగ్ బయట కిడ్నాపింగ్ రిలేటబుల్ కావచ్చు, లేదంటే జనాల దగ్గర నుంచి ఎంక్వైరీ చేసేది మాత్రం ఆపలేదు అనేది అయితే తెలుస్తుంది. చూడాలి మరి ఈ అటాప్సీ రిపోర్ట్లో అయితే ఏం లేదని వచ్చింది. ఇంకా పాప ఎక్కడుంది, వస్తుందా లేదా, లేదంటే ఎవరైనా కిడ్నాప్ చేస్తున్నారని కూరలో అంటే ఆశ నిజంగా తల్లిదండ్రులకి ఒక ఊరట కలిగించేట విషయం కలుగుతుందా లేదా అనేది కూడా చూస్తూ ఉండాలి. సో పాప గురించి మీరు కూడా దొరకాలి ఫాస్ట్ గానీ మేము మా మీడియా తరఫు నుంచి కూడా ఆశిస్తున్నాం. సో మీరు కూడా డెఫినెట్గా చాలా మంది కూడా ఇప్పటికే ప్రేయర్స్ చేస్తూ ఉన్నారు పాప ఖచ్చితంగా దొరకాలి అని. ఇంకేదైనా ఇంట్రెస్టింగ్ టాపిక్ ఉంటే మీ అందరి ముందుకు వస్తూ అప్పటి వరకు చూస్తూనే ఉండండి.